విజయనగరం జిల్లా పేరు చెప్పగానే విజయనగరం పట్టణ పరిధిలో పూల్బాగ్లో ఉన్నటువంటి ఈ లిటిల్ బేబీ కృష్ణ పేరు ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియా అంతా మారుమోగుతూ ఉంది. అయితే ఎస్ఎంఏ టైప్ 1 వచ్చేటువంటి అబ్బాయికి క్రౌడ్ ఫండ్ కోసం అయితే ఈరోజు సోషల్ మీడియా అలాగే శాటిలైట్ ఛానల్ అన్నీ కూడా భారీ ఎత్తున ఒకవైపు ప్రచారం అయితే చేశాయి. అదే అనుకున్న విధంగానే ఈరోజు క్రౌడ్ ఫండింగ్ కూడా అదే మోతాదులో భారీగా అయితే వచ్చినటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇదే క్రమంలోనే అలాగే నిన్న చూసుకుంటే ఇక్కడ నుంచి ఆ క్రౌడ్ ఫండింగ్ అంతా రావడంతో ఆ పిల్లవాడిని ట్రీట్మెంట్ కూడా తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూసుకుంటే ఇంటి దగ్గర అయితే ఆ బేబీ కృష్ణ అయితే ప్రస్తుతం లేరు. ఆ తల్లిదండ్రులు కూడా అక్కడికే వెళ్ళారు. ప్రస్తుతానికి ఈరోజు డాక్టర్ గారు అక్కడ అపాయింట్మెంట్ అయితే ఇచ్చారంట. అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా చెప్తూ ఉన్నారు. అయితే వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ బేబీ కృష్ణ సంబంధించిన తాతయ్య, వాళ్ళకి సంబంధించిన మేనమామ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం బాబు పరిస్థితి ఎలా ఉంది ఏంటి పరిస్థితి? బాబుకి బాగానే ఉందండి. రెండు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు అందరి వల్ల అందరూ హెల్ప్ చేయడం వలన ఈరోజు డబ్బులు అయితే సమకూరాయి మనకి. సో మీ అందరి దయ వలన ఈరోజు బాబు బెంగళూరు జాయిన్ చేయడం జరిగింది. హాస్పిటల్ తీసుకెళ్లారు. అలాగే మన ఆదిత్య మేడం గారు కూడా ఫస్ట్ స్టార్టింగ్లో చాలా కష్టపడ్డారు. మన మంత్రి గారు కూడా కొండపల్లి శ్రీనివాసరావు గారు కూడా మనకు హెల్ప్ చేశారు బాగానే. సో అందరూ పెద్దల దయ వల్ల మన ప్రజలు సోషల్ మీడియా ద్వారా ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కూడా మనకు బాగా హెల్ప్ చేసి ఈ క్రౌడ్ ఫండింగ్ బాగా హెల్ప్ చేశారు. సో వీళ్ళందరి వలన మనకి ఆ మనీ ఏదైతే ఉందో అది చాలా తక్కువ టైంలోనే మనకి సమకూరింది. సో అది అనమాట. దాన్ని ప్రస్తుతానికి బాబు పరిస్థితి ఎలా ఉంది? ఏమైనా ట్రీట్మెంట్కి స్టార్ట్ చేస్తారా ఇంకా లేదా? ఎలా ఉంది? ఈరోజు సాయంత్రం 5 గంటలకల్లా అపాయింట్మెంట్ ఇచ్చారండి డాక్టర్ గారు. అక్కడ రమ్మన్నారు అనమాట. 5 గంటలకు వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేస్తాం. అంటే ఇంపాక్ట్ గురువు ద్వారా ఇప్పుడు అమౌంట్ ఎంత కలెక్షన్ అయింది? ఇప్పుడు ఎంతగా మీరు అనుకున్న స్థాయిలో కలెక్ట్ అయిందా? ఎక్కువ కలెక్ట్ అయింది? ఎలా ఉంది? ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా వేదికగా ఇప్పుడు అంతా కూడా చర్చనీయాంశంగా అవుతుంది. వాళ్ళు ఇప్పుడు పోట్లాడుకుంటున్నారు. నువ్వు తినేసావు వాళ్ళకి సాధ్యం అవుతుంది? అసలు ఏం జరుగుతుంది? అదేం కాదండి. యాక్చువల్గా విషయం ఏంటంటే 9.5 CR ఇంజెక్షన్ ఇస్తామని చెప్పారు కదా. సో ఇంపాక్ట్ గురువుతో అప్పుడు మాట్లాడి 9.5 CR అనేది వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. అదేం జరిగిందంటే వాళ్ళకి ఒక కమిషన్ ఉంటుంది, ఎవరికి? ఇంపాక్ట్ గురువు వాళ్ళకి. సో అది పోయి రిమైనింగ్ అమౌంట్ అనేది మనకి ఇస్తామన్నారు. అది ఆ కమిషన్ తీస్తే మనకు మళ్ళీ ఇంజెక్షన్కి అనేది సరిపోవట్లేదు. సో దానికి గాను ఇంపాక్ట్ గురువుతో మాట్లాడి వాళ్ళు అఫీషియల్గా కూడా పేజ్లో ఇచ్చారన్నమాట. వాళ్ళతో మాట్లాడి మనం 10.5 CR పెట్టడం 11.5 CR పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏమైందంటే 9.94 9.5 వచ్చి క్లోజ్ అయ్యి ఉంది. సో మనకి ఈ క్రౌడ్ ఫండింగ్ ద్వారా క్యాష్ రూపంలో వచ్చింది కూడా అది ఇది కలుపుకొని మా బాబుకి ఇంజెక్షన్ సరిపోతుందని చెప్పేసి